వెల్కమ్ టు ఈ లెర్నింగ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్ గ్రామర్కి ఉన్న ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేని ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు. ఇంగ్లీష్ గ్రామర్ ప్రతి ఒక్క అభ్యర్థికి సులభంగా, స్పష్టంగా, అందరికీ అర్థమయ్యే విధంగా మీకు అందించాలనే ఒక సదుద్దేశంతో మీ ముందుకు ఈ వీడియో రూపంలో వస్తున్నాను. సో అందులో భాగంగానే మనం ఈరోజు టెన్సెస్లో ప్రెజెంట్ టెన్స్, వాటి యొక్క స్ట్రక్చర్స్, యూజేజెస్ విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ క్లియర్గా, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. టెన్సెస్, టైప్స్ ఆఫ్ టెన్సెస్. మనందరికీ తెలిసిందే 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయని. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు దాంట్లో టైప్స్ గురించి, మళ్ళీ ఇన్నర్ టైప్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ప్రెజెంట్ టెన్స్లో 4 టైప్స్ ఉన్నాయి, పాస్ట్ టెన్స్లో 4 టైప్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 టైప్స్ ఉన్నాయి. అది బేసిక్, దాదాపు చాలామందికి తెలిసి ఉంటాయి. సో ఆ 4 టైప్స్ ఏమంటే, ఫస్ట్ వన్ సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో సేమ్ పాస్ట్లోను ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉంటాయి. ఈ వీడియోలో మనం ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి వాటి స్ట్రక్చర్స్, ఎగ్జాంపుల్స్, వాటి రూల్స్, యూజేజెస్ విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఇక పాస్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్ టాపిక్స్ రాబోయే వీడియోస్లో ఇదే రీతిలో మీకు అందరికీ అర్థమయ్యే విధంగా వివరిస్తాను. ఇప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో స్ట్రక్చర్స్లో 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ పాజిటివ్ స్ట్రక్చర్, సెకండ్ వన్ నెగిటివ్ స్ట్రక్చర్, థర్డ్ వన్ క్వశ్చన్ టైప్ స్ట్రక్చర్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ వన్. పాజిటివ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ ఆర్ ఐఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనము హీ, షీ, ఇట్కి వర్బ్ ఫామ్, ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్ ఆర్ ఐఈఎస్, ఇదొకటి స్ట్రక్చరు. నెక్స్ట్ ఇంకొకటి ఐ, యూ, వి, దేకి ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ యాడ్ అయితే అదొక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న హీ, షీ, ఇట్ ప్లస్ స్టార్ట్కి ఒక ఎగ్జాంపుల్ చూస్తే, షీ స్టార్ట్స్ న్యూ డైట్. చూడండి, మనకి అక్కడ స్టార్ట్కి ఎస్ అనేది ఒకటి యాడ్ అయింది. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, యూ స్టార్ట్ న్యూ డైట్ అంటే కొత్త డైట్ స్టార్ట్ చెయ్యి అని చెప్తున్నాం. ఇక్కడ ఎస్ యాడ్ కావడం లేదు. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది. అది ఏమిటంటే, ఇప్పుడు ఎప్పుడైనా మనకి హీ, షీ, ఇట్కి ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్తో ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేయాలని చెప్పుకున్నాం కదా, ఖచ్చితంగా ఎస్ అనేది డెఫినెట్గా ఉండాలి. మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ కావద్దండి. ఐ, యూ, వి, దేకి వర్బ్ ఫామ్కి ఎస్ అనేది ఎప్పటికీ రాదు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్. మీరు కావాలంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ చూడండి. ఇప్పుడు కింద కూడా ఎగ్జాంపుల్ చూడండి. షీ స్టార్ట్స్ న్యూ డైట్ అనే దాంట్లో ఎస్ అనేది ఉంది, హీ షీట్లో ఒకటి. యూ స్టార్ట్ న్యూ డైట్ అనే దాంట్లో ఎస్ అనేది లేదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ ఇట్. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగిటివ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? నెగిటివ్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ వర్బ్ V1 ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ ఫామ్ చూస్తే హీ, షీ, ఇట్కి డస్ నాట్ ఆర్ డజంట్ యాడ్ అయ్యి ప్లస్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ మనం స్టార్ట్ అనేది తీసుకున్నాం. ఇంకోటి ఐ, యూ, వి, దేకి డు నాట్ ఆర్ డోంట్ ప్లస్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ని మనం యూస్ చేస్తాం. మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. సో హీ, షీ సంబంధించిన ఎగ్జాంపుల్, షీ డస్ నాట్ స్టార్ట్ న్యూ డైట్, ఆమె కొత్త డైట్ని ప్రారంభించలేదు. సెకండ్ ఎగ్జాంపుల్, యూ డు నాట్ స్టార్ట్ న్యూ డైట్, నువ్వు కూడా కొత్త డైట్ని
ప్రారంభించలేదు. సో నెగిటివ్ స్ట్రక్చర్ అర్థమైంది కదా. నెక్స్ట్ మనం క్వశ్చన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. లెట్స్ మూవ్. సో మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్ టైప్స్లో 2 టైప్స్ ఉన్నాయి. మళ్ళీ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకుంటే అందులో ఫస్ట్ది డూతో స్టార్ట్ అయ్యేది ఒకటి, WHతో స్టార్ట్ అయ్యేది ఒకటి. ఫస్ట్ ఫామ్ డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ ఫామ్ చూస్తే WH ఫామ్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫామ్ అంటే V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ ఫామ్. సో మనము ఇవి బై హార్ట్ చేసుకోండి, అంటే ఎక్కడన్నా ఒక దగ్గర రాసుకోండి. మనకి స్ట్రక్చర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్క్రీన్ షాట్ తీసుకొని. సో ఇప్పుడు ఇందులో ఎగ్జాంపుల్స్ గురించి తెలుసుకుందాం. డస్ ప్లస్ ఆ స్క్రీన్ని కంటిన్యూ కాండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. డస్ ప్లస్ హీ షీ ఇట్ ప్లస్ స్టార్ట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫామ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అక్కడ మనకు వచ్చేటప్పుడు కూడా ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ అనేది రావాలి. ఇప్పుడు మనము సెకండ్ ఫామ్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్లో సెకండ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. డూ ప్లస్ ఐ, యూ, వి, దే. ఇందులో ఐ కానీ, యూ కానీ, వి కానీ, దే కానీ ఏదైనా రావచ్చు. సో డూ ప్లస్ ఐ, యూ, వి, దే ప్లస్ స్టార్ట్. సో ఈ విధంగా సెకండ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ సెకండ్ స్ట్రక్చర్లో స్టార్ట్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బే వస్తుంది. అబ్జర్వ్ చేయండి, పైన కూడా ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బే, సెకండ్ కూడా ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బే. ఈ స్ట్రక్చర్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఫామ్కి ఎగ్జాంపుల్స్ చూస్తే డస్ షీ స్టార్ట్ న్యూ డైట్. సెకండ్ ఫామ్ డూకి చూస్తే డూ యూ స్టార్ట్ న్యూ డైట్. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ బిట్ని నోట్ చేసుకోవాలి, సేమ్ యాజ్ బిఫోర్. ఇక్కడ హీ షీట్కి మనకి వర్బ్ ఫామ్లో ఎస్ వస్తుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, హీ షీట్కి డూకి ఈఎస్ అనేది యాడ్ అయింది. సేమ్ కింద చూస్తే ఐ, యూ, వి, దేకి డూకి ఈఎస్ అనేది యాడ్ కాలేదు. సో దీన్ని మీరు గమనించగలరు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్లోనే ఎక్కువ బిట్స్ పడుతూ ఉంటాయి. ఇప్పుడు మనము WH ఫామ్ ఇంకొకటి క్వశ్చన్లో ఉందని తెలుసుకున్నాం కదా, దాని గురించి తెలుసుకోబోతున్నాం. స్ట్రక్చర్ ఆల్రెడీ చెప్పిన, ఓకే. ఇప్పుడు దాంట్లో ఎగ్జాంపుల్స్ చూస్తే WH ప్లస్ డస్ ప్లస్ సబ్జెక్ట్ మనం ఏది తీసుకోవచ్చు, హీ షీ ఇట్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు వర్బ్ అనేది V1 ఫామ్ రావాలి. అది ఎగ్జాంపుల్గా స్టార్ట్ అనేది ఒకటి తీసుకున్నాము, ప్లస్ ఒకటి ఆబ్జెక్ట్ క్వశ్చన్ ఫామ్ అనేది వస్తుంది. సో ఇంకొక ఫామ్ WH ప్లస్ డూ, పైన డస్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు డూ ఫామ్ గురించి. ప్లస్ డూ వస్తే ఏం రావాలా, ఐ, యూ, వి, దే, ఇందులో ఏదో ఒకటి రావాలా. ప్లస్ అగైన్ స్టార్ట్ వస్తుంది, ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్. ఓకేనా, మీరు ఈ స్ట్రక్చర్ని చూసుకుంటూ ఈ ఎగ్జాంపుల్స్ తెలుసుకుంటే బాగా గుర్తుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడు, వాట్ డస్ షీ స్టార్ట్ న్యూ డైట్, అది ఫస్ట్ దానికి. సెకండ్ దానికి వాట్ డూ యూ స్టార్ట్ న్యూ డైట్. సో ఇక్కడ స్మాల్ ట్రిక్ ఏంటంటే, ఈ క్వశ్చన్స్లో హీ షీట్కి డస్ వస్తుంది, ఐ, యూ, వి, దేకి డూ వస్తుంది. సో ఇప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క యూజేజెస్, రూల్స్, వాటి ఎగ్జాంపుల్స్ గురించి చూద్దాం. సో రూల్ నెంబర్ 1, ఇది సింపుల్ స్టేట్మెంట్స్, ఏదైనా స్టేట్మెంట్స్ రాయడానికి, పర్మనెంట్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పడానికి, మన ఫీలింగ్స్, ఎమోషన్స్ని తెలపడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ పక్కనే ఉన్నాయి చూడండి. సో ఈ విధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతాం. అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి తెలుపడానికి, అంటే రోజు చేసే మన హ్యాబిట్స్ గురించి చెప్పడానికి. రీఅకరింగ్ యాక్ట్స్ అంటే రోజు పొద్దున్నే లేసి బ్రష్ చేయడం రిపీట్గా చేస్తాము, అట్లాంటివి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆర్ సైంటిఫిక్ స్టేట్మెంట్స్ గురించి తెలపడానికి మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగిస్తాము. సో దెన్ అలాగే ఇంకా చెప్పుకుంటే ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డెమాన్స్ట్రేషన్స్, ఏదైనా ఇన్స్ట్రక్ట్ చేయడానికి, డెమాన్స్ట్రేషన్స్ ఒకదాని గురించి మనం మాట్లాడడానికి. నెక్స్ట్ టైం, డేట్ అనే టాపిక్ గురించి చెప్పేటప్పుడు కూడా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే యూజ్ చేస్తాం. అనౌన్స్మెంట్ ఇన్ ద మీడియా, ఇలాంటి టాపిక్స్ అప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే
యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం చెప్పుకున్న యూజేజ్ రూల్స్లో ఒక చిన్న ట్రిక్ మీకు చెప్తాను చూడండి. హగ్, హెచ్యుజి అనే హగ్ అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి. హగ్లో ఏమి, హెచ్ అంటే హ్యాబిచువల్ యాక్షన్స్, యు అంటే యూనివర్సల్ ట్రూత్స్, జి అంటే జనరల్ యాక్షన్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే రోజు పొద్దున్నంటి సాయంత్రం వరకు చేసేటివి. యు అంటే యూనివర్సల్ ట్రూత్స్, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. జి జనరల్ యాక్షన్స్, జనరల్గా చేసేటివి. ఈ 3 టాపిక్స్ మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. మీరు అన్ని గుర్తుపెట్టుకోలేకపోతే ఈ హగ్ అనే ఒక వర్డ్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, హగ్, హెచ్యుజి. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. స్ట్రక్చర్ 3 టైప్స్ ఉంటుంది. అఫర్మేటివ్ ఆర్ పాజిటివ్ అంటామని తెలుసు, నెగిటివ్ స్ట్రక్చర్, క్వశ్చన్ స్ట్రక్చర్. ఓకేనా, ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో స్ట్రక్చర్ గురించి తెలుసుకోబోతున్నాం. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఫర్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే కంటిన్యూస్ యాక్షన్స్ గురించి తెలుపుతుంది. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను అంటే చేస్తూ ఉన్నాను, మీరు చూస్తూ ఉన్నారు, ఈ వీడియోని వింటూ చూస్తూ ఉన్నారు, కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ఇలా వచ్చే వాటిని ఏ దాంట్లో చెప్తామంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము. ఇప్పుడు ఆ స్ట్రక్చర్కి అఫర్మేటివ్లో చూద్దాం. ఐ ప్లస్ యామ్ ప్లస్ వర్కింగ్, వర్బ్కి ING ఫామ్ వచ్చింది చూడండి. హీ షీ ఇట్ ప్లస్ ఈజ్ ప్లస్ వర్క్ ప్లస్ ING, వర్కింగ్ అవుతుంది. యూ వీ ఆర్ దే ప్లస్ ఆర్ ప్లస్ వర్కింగ్. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఐకి యామ్ వస్తుంది, హీ షీ ఇట్కి ఈజ్ వస్తుంది, యూ వీ దేకి ఆర్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్స్గా వస్తాయి. యామ్, ఈజ్, ఆర్ వీటిని హెల్పింగ్ వర్బ్స్ అని అంటాము, ఆర్ యాక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటాము. దీనికి ఎగ్జాంపుల్స్ ఇంకా చూసుకుంటే కెన్, కుడ్, మే, మైట్ ఇలా ఉంటాయి. ఇవి 24 ఉంటాయి. సో వీటికి కావాల్సింటే ఎక్స్ట్రా ఒక స్మాల్ వీడియో మళ్ళీ చూసుకుందాము. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కింద చూస్తే ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్ అంటే అతడు ఇప్పుడు పని చేస్తూ ఉన్నాడు, జరుగుతూ ఉంది కంటిన్యూస్ టెన్స్లో. ఓకేనా, ఇప్పుడు మనము ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాము. ఈ నెగిటివ్ స్ట్రక్చర్ ఏమిటంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ప్లస్ నాట్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఏం లేదండి, సింపుల్, ఇక్కడ నాట్ యాడ్ అవుతుంది, చూసుకోండి కావాల్సింది అంతే. ఐ ప్లస్ యామ్ నాట్ ప్లస్ వర్కింగ్. నెక్స్ట్ ఇంకోటి చూస్తే హీ షీ ఇట్ ప్లస్ ఈజ్ నాట్ ఆర్ ఇజింట్ ప్లస్ వర్కింగ్. నెక్స్ట్ యూ వీ దే ప్లస్ ఆర్ నాట్ ఆర్ ఆరింట్ ప్లస్ వర్కింగ్. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఐకి యామ్ వచ్చింది, హీ షీ ఇట్కి ఈజ్ వచ్చింది, యూ వీ దేకి ఆర్ వచ్చింది. ఎక్స్ట్రా ఏం యాడ్ అయింది, జస్ట్ నాట్ అనేది యాడ్ అయింది. ఎగ్జాంపుల్ వచ్చి హీ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్. ఇప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో క్వశ్చన్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోబోతున్నాం. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ ఫామ్ అనేది వస్తుంది. ఓకేనా, ఇందులో స్ట్రక్చర్స్ చూద్దామా మనం. యామ్ ప్లస్ ఐ ప్లస్ వర్కింగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ ఫామ్ అనేది లాస్ట్లో వస్తుంది. నెక్స్ట్ ఈజ్ ప్లస్ హీ షీ ఇట్ ప్లస్ వర్కింగ్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ ఫామ్. ఓకేనా, నెక్స్ట్ ఆర్ ప్లస్ యూ వీ దే ప్లస్ వర్కింగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ ఫామ్ అనేది వస్తుంది. దీనికి మనం ఎగ్జాంపుల్ చూద్దామా. హీఈస్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్, క్వశ్చన్ ఫామ్ ఈజ్ హీ వర్కింగ్ ఇన్ ద గార్డెన్. Now we are going to discuss about the rules, usages and examples of present continuous tense. Okay, let's start. Rules. మనకి రైట్ నౌ ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఇప్పుడు జరుగుతున్నాయో దాని గురించి చెప్పడానికి, అండ్ ఏదైనా ఒకటి ప్లాన్ చేసుకుంటామే ఆ ప్లాన్ చేసుకునే యాక్షన్స్ గురించి వివరించడానికి. నెక్స్ట్ ఇంకా చెప్పుకుంటూ పోతే సమ్ వన్స్ రొటీన్, ఎవరి గురించి అయినా రొటీన్ గురించి చెప్పేటప్పుడు మనం ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్తాము. ఇంకా కొన్ని రూల్స్ డిస్కస్ చేస్తే అవి ఏమిటంటే దెన్ రికరింగ్ యాక్ట్స్ అంటే రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి, వాటిని కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్తాము. అనౌన్స్మెంట్స్ ఇన్ ద మీడియా, ఏదైనా స్క్రోలింగ్స్ వస్తుంటాయి బ్రేకింగ్ న్యూస్ అని, అవన్నీ మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్తాము.
టు స్టేట్ ఫ్యూచర్ ఈవెంట్స్ దట్ ఈజ్ ఆల్రెడీ అరేంజ్డ్, ఏదైనా పెళ్ళి జరగబోతోంది ఇట్లాంటివన్నీ చెప్పేదానికి కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్తాము. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీంట్లో స్ట్రక్చర్స్ మనకు ఆల్రెడీ తెలుసు, 3 టైప్స్ ఉంటాయి. ఏమేమి? పాజిటివ్ స్ట్రక్చర్, నెక్స్ట్ ఏంటి చెప్పండి అది వచ్చేలోపు, నెగిటివ్ స్ట్రక్చర్, నెక్స్ట్ థర్డ్ వన్ క్వశ్చన్ స్ట్రక్చర్. ఓకేనా? మనకు పర్ఫెక్ట్ టెన్స్ అనగానే హ్యాజ్ హ్యావ్ అనేది ఇంట్రడ్యూస్ అవుతాయి, గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం పాజిటివ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పాజిటివ్ స్ట్రక్చర్ ఏమిటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏంది? V3 స్ట్రక్చర్. తెలుసు కదా, పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏం లేదు, V3 స్ట్రక్చర్. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ చూద్దాం. హీ షీ ఇట్ ప్లస్ హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. మనం ఏదైనా తీసుకోవచ్చు. వాచ్డ్ మనకు ఆల్రెడీ తెలుసు, పాస్ట్ పార్టిసిపుల్ వాచ్కి ఏంది? వాచ్, వాచ్, వాచ్డ్. ఓకేనా? ఇప్పుడు ఐ, యూ, వి, దేకి హ్యావ్ వస్తుంది. సేమ్ అగైన్ V3 ఫామ్, వాచ్డ్. ఓకేనా? నౌ we are going to see some examples. You have watched this movie. You have watched this movie. This is the example. నెక్స్ట్, ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్ స్ట్రక్చర్ ఏందో తెలుసుకుందాం. నెగిటివ్ స్ట్రక్చర్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ నాట్ ఆర్ హ్యావ్ నాట్ ప్లస్ V3. ఓకేనా? జస్ట్ నాట్ అనేది యాడ్ అవుతుంది, అంతకుమించి ఏం కాదు. దీంట్లో చూద్దామా ఫస్ట్ది. హీ షీ ఇట్ ప్లస్ హ్యాజ్ నాట్ ఆర్ హ్యాజింట్ ప్లస్ V3. ఓకేనా? చూడండి, వాచ్డ్ V3 అంటే ఏంది? వాచ్కి వాచ్డ్. నెక్స్ట్ ఏమొస్తుంది? ఐ, యూ, వి, దే ప్లస్ హ్యావ్ నాట్ ఆర్ హ్యావింట్ ప్లస్ V3. V3కి ఎగ్జాంపుల్ ఏంది? వాచ్డ్ మనం తీసుకున్నాము. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దామా, అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. యూ హ్యావ్ నాట్ వాచ్డ్ దిస్ మూవీ. ఇంకొక ఎగ్జాంపుల్, ఇట్ హ్యాస్ నాట్ రైన్డ్ అలాట్ లేటర్లీ. ఇప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో క్వశ్చన్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోబోతున్నాం. హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 కామన్ గుర్తుపెట్టుకోండి. అండ్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాస్ ఆర్ హ్యావ్ అనేది డెఫినెట్గా వస్తాయి. ఓకేనా? దీంట్లో చూద్దామా ఫస్ట్దే. హ్యాస్ ప్లస్ హీ షీ ఇట్ ప్లస్ V3 ఫామ్, వాచ్డ్. ఇంకోటి సెకండ్ది, హ్యావ్ ప్లస్ ఐ, యూ, వి, దే ప్లస్ V3 ఫామ్, వాచ్డ్. ఓకేనా? సింపుల్ అంతే. V3 కామను, హ్యాస్ కానీ హ్యావ్ కానీ డెఫినెట్గా వస్తుంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్స్ చూద్దామా, అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. హ్యావ్ యూ వాచ్డ్ దిస్ మూవీ? హ్యాజ్ ఇట్ రెయిన్డ్ అలాట్ లేటర్లీ? దీస్ ఆర్ ద క్వశ్చన్ స్ట్రక్చర్స్. సో ఇక్కడ మనం ఒకటి ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోవాలండి. అదేమిటంటే హీ షీట్కి హ్యాజ్ వస్తుంది, ఐ, యూ, వి, దేకి హ్యావ్ వస్తుంది. ఓకేనా? అలాగే ఇంకొకటి ఏంది? ఈ పర్ఫెక్ట్ టెన్స్ అనగానే మనకు V3 గుర్తుకు రావాలి. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇప్పుడు మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రూల్స్ ఆర్ యూజేజెస్ విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ గురించి తెలుసుకుందామా. అందులో ఫస్ట్ వన్ చూస్తే, టు ఎక్స్ప్రెస్ థింగ్స్ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ లైఫ్. అంటే నీ లైఫ్లో నువ్వు ఏం చేసినావో చెప్పడం అనేది ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే మనం చెప్తాము. అండ్ సెకండ్ వన్, టు ఎక్స్ప్రెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ హ్యావ్ సంథింగ్. ఏదైనా ఒక పనిని నువ్వు ఎన్నిసార్లు చేసినావు అనేది చెప్పడానికి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్. ఓకేనా? ఈ థర్డ్ వన్ ఏమంటే, టు డిస్క్రైబ్ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్. అంటే రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి తెలపడానికి మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాము. ఈ రూల్స్ అండ్ యూజేజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ రూల్స్ని తెలుసుకుంటేనే మనం ఎక్కడ ఈ టెన్సెస్ వాడాలి అనేది తెలుస్తుంది. అంతే కదా, మనకి ఎక్కడ వాడాలి అనేది తెలుసుకోవడం కోసమే టెన్సెస్ అనే టాపిక్ ఉండేది. ఓకే, నెక్స్ట్ రూల్ గురించి పోదామా. టు ఎక్స్ప్రెస్ సిచ్యువేషన్స్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆర్ స్టిల్ ట్రూ. పాస్ట్లో ఒకటి నిజమని నమ్ముతూ ఇప్పుడు కూడా దాన్ని అట్లే నమ్ముతూ ఉంటాము. దాన్ని తెలపడానికి ఎగ్జాంపుల్ కోపర్నికస్ సిద్ధాంతం.
దాన్ని మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ రూల్ గురించి తెలుసుకుందామా? టు డిస్క్రైబ్ అన్ఫినిష్డ్ యాక్షన్స్ ఆర్ సిచ్యువేషన్స్. ఏదైనా మనం కొన్ని అన్ఫినిష్డ్ ఏంటాయి యాక్షన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ, దాన్ని తెలపడం కోసం మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్నే వాడతాము. ఓకేనా? లాస్ట్ రూల్ గురించి తెలుసుకుందామా? ఆ లాస్ట్ రూల్ ఏమిటంటే టు ఎక్స్ప్రెస్ ప్రెజెంట్ రిజల్ట్. ఏదైనా మన ప్రెజెంట్ రిజల్ట్, ఇప్పుడు మనం ఈ వీడియో పోస్ట్ చేస్తే ఎన్ని వ్యూస్ వస్తాయి, ఇట్లాంటివి ఏదైనా రిజల్ట్ గురించి తెలుసుకోవడం కూడా ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్తాము. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దిస్ ఈజ్ ద లాస్ట్ టెన్స్. ఓకేనా? మనం దీంట్లో కామన్ స్ట్రక్చర్ తెలుసుకుందాం, మళ్ళీ దాంట్లో పార్ట్స్కి మూవ్ అవుదాం. కామన్ స్ట్రక్చర్ ఏమి? సబ్జెక్ట్ ఐ, యాక్సిలరీ వర్బ్ ప్రెజెంట్ టెన్స్లో హ్యావ్ ఉంటుంది, యాక్సిలరీ వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్లో బీన్ ఉంటుంది, బేస్ ఫామ్ వర్బ్ ఆర్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఉంటుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో టైప్స్ చూద్దామా? ఫస్ట్ వన్ అఫిర్మేటివ్, నెగిటివ్ ఆర్ క్వశ్చన్. ఇందులో ఫస్ట్ వన్ లెట్స్ మూవ్, దట్ ఈస్ అఫిర్మేటివ్ ఆర్ పాజిటివ్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ అంతే. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. అందులో ఫస్ట్ వన్ హీ షీట్ ప్లస్ హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ వస్తుంది. ఆ V1 అనేది మనం ఏదైనా తీసుకోవచ్చు వర్బ్. ఇక్కడ ప్లే తీసుకున్నాం, ప్లేయింగ్. ఓకేనా? అర్థమైంది కదా అందరికీ? సో నెక్స్ట్ సెకండ్ స్ట్రక్చర్ గురించి చూద్దామా? ఐ, యూ, వి, దే ప్లస్ ఏం రాళ్ళా? హ్యావ్ రాళ్ళా. హ్యావ్ బీన్ ప్లస్ ప్లేయింగ్. ఓకేనా? ఇక్కడ హీ షీట్కి హ్యాజ్ వస్తుంది, ఐ, యూ, వి, దేకి హ్యావ్ వస్తుంది. ఈ చిన్న లాజిక్ మిస్ కావద్దండి. ఎగ్జాంపుల్, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్. హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఫర్ 2 hours. ఓకే, నౌ ఇప్పుడు మనం సెకండ్ స్ట్రక్చర్ నెగిటివ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందామా? సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. ఏం లేదండి, సింపుల్ అంతే. జస్ట్ ఏమి యాడ్ అయింది చూడండి నెగిటివ్ దాంట్లో, నాట్ యాడ్ అయింది అంతే ముందు దానికి. ఓకేనా? నెక్స్ట్ స్ట్రక్చర్లోకి వెళ్దామా? హీ షీట్ ప్లస్ హ్యాజ్ నాట్ బీన్ ప్లస్ ప్లేయింగ్. ఓకేనా? నెక్స్ట్ ఐ, యూ, వి, దే ప్లస్ హ్యావ్ నాట్ బీన్ ప్లస్ ప్లేయింగ్. ఓకేనా? జస్ట్ నాట్ అనేది యాడ్ అయింది. నెగిటివ్ అంటేనే గుర్తుపెట్టుకోండి, నాట్ అంతే. అది చిన్న పిల్లోనికి కూడా తెలుసు. ఎగ్జాంపుల్, దే హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్. హీ హ్యాస్ నాట్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఫర్ 2 hours. ఓకే, మనం ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో క్వశ్చన్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ ఫామ్. ఏం లేదు చూడండి, క్వశ్చన్ ఫామ్ అనేది యాడ్ అవుతోంది. చాలా సింపుల్ కదా స్ట్రక్చరు. స్ట్రక్చర్స్ని నీట్గా ఒక దగ్గర రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అప్పుడు మనకి రివైండ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, స్ట్రక్చర్లోకి వెళ్దాం. హ్యాస్ ప్లస్ హీ షీట్ ప్లస్ బీన్ ప్లస్ ప్లేయింగ్. అది ప్లేయింగ్ అనేది ఏంది? ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ. అది మనకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్ అనేది లాస్ట్లో యాడ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ హ్యావ్ ప్లస్ ఐ, వి, యూ, దే ప్లస్ నెక్స్ట్ ఏం రావాలా? బీన్. మీరు ఇక్కడ కింద స్ట్రక్చర్ని పైన స్ట్రక్చర్తో చూస్ చేసుకోండి, అప్పుడు ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ ప్లేయింగ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూద్దామా? అప్పుడు మనకి ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. లెట్స్ మూవ్ ఆన్ టు ద examples. The first example is have they been playing football. Okay na? Next second, has he been playing football for 2 hours. These are the examples. Now we are going to discuss about the rules and usages with real life examples of present perfect continuous tense. First one, emphasis on duration of action. ఒక యాక్షన్ ఎంతసేపు కొనసాగింది అనేది చెప్పడం కోసం. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ ఐ వెంట్ టు స్కూల్. నేను స్కూల్కి వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకు ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాను. ఓకేనా?
సెకండ్ వన్ చూద్దాం. టు ఎక్స్ప్రెస్ యాంగర్ అండ్ ఇరిటేషన్, మన కోపాన్ని మన ఇరిటేషన్ని వ్యక్తం చేయడం కోసం కూడా ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. వై హ్యావ్ యూ బీన్ డిస్టర్బింగ్ మీ, నువ్వు ఎందుకు నన్ను కంటిన్యూస్గా డిస్టర్బ్ చేస్తూ ఉన్నావు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్, టైమ్ బౌండ్ ఎక్స్ప్రెషన్స్. దీనికి కొన్ని కీవర్డ్స్ చూద్దామా. సిన్స్, ఫర్, లేటర్లీ, హౌ లాంగ్. దట్ ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇట్ హ్యాస్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 2 hours. 2 గంటల నుండి టీవీ చూస్తూనే ఉన్నాడంట. ఓకేనా. సెకండ్ వన్, హీ హ్యాస్ బీన్ స్మోకింగ్ సిన్స్ 2015. 2015 నుండి సిగరెట్ స్మోక్ చేస్తూ ఉన్నాడంట. ఓకేనా. ఇవి రూల్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పటి వరకు మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ స్ట్రక్చర్స్ అన్నీ మీరు ఒక దగ్గర నోట్స్లో ఒక చిన్న క్రిస్ప్గా అంటే బ్రీఫ్గా రాసుకోండి. అప్పుడు మనకి ఈ స్ట్రక్చర్స్ మైండ్లో ఉంటే వాటి యూజెసెస్ ఎలా వాడాలి అనేది ఈజీగా తెలుసుకుంటాము. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా టక్కన ఒక ఫ్లాష్ లాగా వెలిగిపోతుంది, ఇది ఎగ్జాక్ట్గా ఈ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్కి సంబంధించినదే అని. ఓకేనా. ఇక పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన వీడియోస్ మన ఈ లెర్నింగ్ హబ్ యూట్యూబ్ ఛానల్లో త్వరలో అప్లోడ్ చేస్తాము. ఈ వీడియో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో దీనిని మీరు బాగు కోరే ప్రతి ఒక్క సీరియస్ యాస్పిరెంట్కి షేర్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్వేస్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ నైస్ డే.